హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. బర్త్డేకి అయితే వచ్చిన గిఫ్ట్స్ ఓపెన్ చేయాలంటే మా వాడు ఫిక్స్ అయిపోయిండు. అండ్ మేమైతే ఎప్పుడు కూడా బర్త్డేకి అయితే గిఫ్ట్ ఇవ్వలేదు, కానీ ఈసారి ఇవ్వాలనుకున్నాము. అంటే ఒక మాట చెప్పేసరికి వాడు ఫిక్స్ అయిపోయిండు. ఇంక ఇవ్వకపోతే వాళ్ళు ఫీల్ అవుతారని అయితే వెళ్ళాము, తీసుకున్నాం. కానీ వాడు అడిగింది అయితే దొరకలే అనమాట ఇక్కడ. సో వాడికి నచ్చేలాగైతే తీసుకున్నాం అనమాట మేము. ఆల్మోస్ట్ వాళ్ళు ఇద్దరికి కలిపి అయితే 10,000 అయితే అయిందనమాట ఈసారి బడ్జెట్. ఎప్పుడూ తీసుకోలేదు అసలు గిఫ్ట్ అనేది, ఎప్పుడు ఇవ్వలేదు మేము. సో ఫస్ట్ టైం ఇచ్చినాము పిల్లలిద్దరికి కూడా. టాయ్స్ కొంటూ ఉంటాం కానీ సో బర్త్డేకి స్పెషల్గా అంటే ఇవే గిఫ్ట్ ఇచ్చాం వీళ్ళకి. అండ్ బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ అయితే ఇంకా చాలానే వచ్చాయన్నమాట. సో ఇంకా కొనాల్సిన అవసరం అయితే లేదు, కానీ ఎప్పుడైనా షాప్కి వెళ్ళినప్పుడు మాత్రం ఇంకా తప్పదు కదా, వీళ్ళు అడిగినప్పుడు అయితే కొనియాల్సి వస్తుంది. కానీ మ్యాక్సిమం అయితే కొనియొద్దు అని అనుకుంటూ ఉంటాను నేను. బికాస్ టాయ్స్ మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్, వాళ్ళ ఫుడ్ నచ్చిన ఫుడ్ తినడం బెటర్ అని నేను అనుకుంటూ ఉంటాను. సో టాయ్స్ ఏముందో 2 నిమిషాలు ఆడతారు, పక్కన పడేస్తారు. అండ్ ఇలాగైతే ఆల్మోస్ట్ 1:30 అంటే 12 వరకు అయితే వాళ్ళు ఆడుతూ ఉండే. మేము పడుకునేసరికి అయితే 1:32 అయిపోయిందనమాట. ఇలాగైతే ఆ టైంకి నేను తిన్నాను అనమాట. ఆ రోజు తినాలనిపించలేదు, బికాస్ నేను వండిన బిర్యానీ తింటారో తినరో అని డౌట్ ఉండే అనమాట. బట్ అందరికీ నచ్చింది. ఇలాగ అమ్మ కూడా ఆ టైంకి వరకు ఇంకా ఎవరు తినలేదనమాట మేము. సో తినేసి ఇంకా పిల్లలు ఇంకా వాళ్ళ బిజీలో వాళ్ళు ఉండే అందరూ కూడా. అండ్ ఇది ఒకటి మంచిగా అనిపించింది గేమ్. సో తీసుకున్నాం. సో వాళ్ళు కొంచెం ఆడుకుంటారు అన్నట్టుగా అయితే. అండ్ ఇలాగైతే బర్త్డే అయింది. ఇంకా నెక్స్ట్ డే ఇంకా మార్నింగ్ అయితే లేచిండ్రు ఇద్దరు. సో ఫస్ట్ అయితే మా వాడు వచ్చి ఇంకా గిఫ్ట్ పెట్టేసిండు అనమాట. చూస్తున్నా కదా, ఆల్మోస్ట్ 12:30 వరకు ఆడుతుండే నైట్. అండ్ మార్నింగ్ మళ్ళీ 7:30కే లేచిండ్రు అనమాట. అండ్ ఇలాగైతే వాళ్ళు ఎగ్జైట్మెంట్ మనం ఆపలేము కదా. సో ఇలా మొత్తం అయితే ఇంకా అరేంజ్ చేసేసి ఇంకొకటి తీస్తూ ఉండేవాడు. ఇంకా సరే బట్ ఇంకా నీ ఇష్టం, నీ బర్త్డే గిఫ్ట్ కాబట్టి ఇంకా నువ్వే ఓపెన్ చేయాలంటే అయితే పెట్టేశాను. అండ్ ఇక్కడ చూస్తున్న బొమ్మ అయితే నాకు ఒక మూవీలో ఉంటుంది కదా, అమ్మ బొమ్మ అని. సో అది గుర్తుకొస్తూ ఉంటుంది నాకు. సో అది ఎక్కువ నాకు నచ్చదనమాట అలాంటిది. సో అది నేను పక్కన పడేస్తాను. సో మాడేమో నా మీదకే వచ్చి పడేస్తూ ఉన్నాడు అనమాట. సో ఇలాగైతే మా బర్త్డే అయింది, సెలబ్రేషన్స్ విత్ బర్త్డే గిఫ్ట్స్. అండ్ పాపది 3 years, బాబుది 6 years అనమాట. సో 3 years గ్యాప్ కాబట్టి సో ఇద్దరు కూడా కొంచెం అండర్స్టాండింగ్ ఉంటుంది. కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళే కామ్ అయిపోతూ ఉంటారు. అండ్ మీ ఇంట్లో పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారో కొంచెం కమెంట్లో చెప్పండి. నేనైతే చాలా నేనే ఫస్ట్ రేట్ అవుతున్నా లేకపోతే ఏంటిదో నాకు ఒక్కొక్కసారి అర్థం కాదనమాట. అండ్ ఇలాగైతే మాకు వచ్చిన గిఫ్ట్స్ అన్నీ అయితే ఓపెన్ చేసేసాడనమాట. ఇందులో అయితే చాలా అయితే ఈసారి మంచిగానే వచ్చాయి. సో కొంచెం బ్రెయిన్ యాక్టివిటీ గేమ్స్ అయితే చాలా బాగున్నాయి. కాకపోతే వీళ్ళు పేషెన్స్గా కూర్చుంటే కానీ ఆ గేమ్స్ ఆడడానికి అవ్వదనమాట. అండ్ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్న వీడియో. నచ్చితే మాత్రం ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీ సపోర్ట్ ఉంటే ఇంకా నేను ఫర్దర్గా వీడియోస్ చేస్తాను కాబట్టి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలాగే బెల్ ఐకాన్ నేను నొక్కేస్తే మాత్రం మా న్యూ వీడియోస్ మీకు వచ్చేస్తాయి. అండ్ ఇంకా టౌన్షిప్లో వీడియోస్ పెట్టాలని అనుకుంటున్నాను, కానీ కుదరట్లేదు. బట్ ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు కీప్ ద టౌన్షిప్. అంటే ఎలా ఉంటుంది వ్యూ, ఇక్కడ ఏమేమి చేస్తారు అనేది నేను డెఫినెట్లీ షేర్ చేసుకుంటాను మీతోటి. టౌన్షిప్ గురించి ఎలాంటి వీడియోస్ పెట్టాలో కమెంట్లో నాకు చెప్తే సో నేను ట్రై చేస్తాను అనమాట అలాంటి వీడియోస్ పెట్టడానికి.